హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్. దిస్ ఈస్ తేజస్వి. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను చాలా టాలెంటెడ్ గర్ల్. ఒకసారి తనతో మాట్లాడితే మీకే అర్థమైపోతుంది అనమాట. ఒక యాక్టర్, అలాగే కూచిపూడి డాన్సర్, చాలా చాలా టాలెంట్స్ అయితే తనలో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి అక్షర. ఆలస్యం చేయకుండా అక్షరతో మాట్లాడదాం. హాయ్ అక్షర. హలో. హలో, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నావు అని అసలు అడగక్కర్లేదు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. సో అంతే బ్యూటిఫుల్ గా డాన్స్ కూడా చేస్తున్నావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నీ డాన్స్, కూచిపూడి డాన్స్ ఎంత బాగుందంటే సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. అసలు స్పెషల్ గా చెప్పక్కర్లేదనమాట. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా నువ్వు తెలంగాణ సాంగ్ కి కూడా డాన్స్ చేసావు కదా, చాలా బాగుంది. ఆ సాంగ్ గురించి, అసలు దానికి ఎందుకు డాన్స్ చేయాలనిపించింది, డీటెయిల్స్ చెప్తావా? ఇప్పుడు తెలంగాణకి చాలా పెద్ద హిస్టరీ ఉంది అండ్ ఇట్స్ ఆల్సో గ్రేట్ హిస్టరీ. మన తెలంగాణలోనే చాలా లొకేషన్స్ ఉన్నాయి, యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ లొకేషన్స్ అన్నీ. అండ్ ప్లస్ తెలంగాణ అంటేనే అదొక ఫీలింగ్ వచ్చేసిద్ది తెలంగాణ సిటిజన్స్ అందరికీ. సో ఆ గొప్ప చరిత్రని సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ ఆల్సో తెలంగాణ కోసము అమరవీరులు ప్రాణాల్ని సాక్రిఫైస్ చేసిన అమరవీరుల కోసము ఒక ట్రిబ్యూట్ లాగా అని తెలంగాణ సాంగ్ మీద నేను డాన్స్ చేశాను. ఓకే. నువ్వు అంటే నీ రీల్స్ నేను కొన్ని చూశాను. నువ్వు మాట్లాడుతున్న విధానం కానీ, నీ ఏజ్కి నువ్వు మాట్లాడే విధానానికి చాలా నేర్చుకున్నావు. నిజంగా మీ పేరెంట్స్ని మెచ్చుకోవాలి ఈ విషయంలో. ఇంత చక్కగా సంస్కారం నీకు నేర్పిస్తున్నందుకు, ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నావు. నీకు ఇంట్రెస్టా, అమ్మ వాళ్ళు నీకు చెప్తూ ఉంటారా ఇవన్నీ? యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్, ప్లస్ మా అమ్మగారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. మా అమ్మ పేరు భావన పెద్దప్రోలు గారు. షీఈ్ రియలీ బిగ్ కూచిపూడి గురు. ఓకే. సో నాకు నేర్పించింది కూడా అమ్మనే డాన్స్. సో అలాగా నాకు ఈ ఫీల్డ్లోకి రావడము అదంతా అలా జరిగింది. అంటే అమ్మ కూడా కూచిపూడి డాన్సర్, ప్లస్ నీ గురువు కూడా కదా. సో అమ్మకి ఇష్టం కాబట్టి నువ్వు నేర్చుకుంటున్నావా? నీకు కూడా ఆ ఇష్టం అలానే ఉంటుంది? అంటే చిన్నప్పటి నుంచి ఇంకా క్లాసెస్లోనే తిరుగుతా, ఎందుకంటే మా ఇల్లులోనే డాన్స్ క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్లోనే తిరుగుతా, నేర్చుకుంటా ఉన్నాను చిన్నప్పటి నుంచి. సో నేను పర్టికులర్గా ఇలా ఒక రోజు జాయిన్ అయ్యాను అన్నట్టు లేదు. ఓకే. సో అలాగ అలవాటు అయిపోయింది. యాక్చువల్గా అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుండే నీకు డాన్స్ వచ్చేసి ఉంటది. మేబీ ఆ జీన్స్ లోనే అలా ఉంది కదా. పర్టికులర్ గా మన తెలంగాణ సాంగ్ కి సంబంధించి ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్, ఇందాక నువ్వు చెప్పావు కదా, చాలా మంది సాక్రిఫైస్ చేసి వాళ్ళ ప్రాణాలు తెగించి మరీ ఇది తీసుకొచ్చారు అని చెప్పి. సో అది చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? మేము రాచకొండ ఫోర్ట్లో తీసాము ఇది సాంగ్, తెలంగాణ సాంగ్ షూట్ మొత్తము. సో తెలంగాణ సాంగ్ వింటుంటేనే, ఇప్పుడు కీరవాణి గారు దానికి మ్యూజిక్ చేశారు కదా, ఆ సాంగ్ వింటుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసిద్ది పేట్రియాటిజం ఫీలింగ్ తెలంగాణకి. అండ్ ప్లస్ సాంగ్ చాలా అందమైన పాట. అండ్ అది కూడా రాచకొండ ఫోర్ట్ సరౌండింగ్స్, మొత్తం ఫారెస్ట్, బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉంటాయి కదా, అక్కడ షూట్ చేయడం ఇట్ వాజ్ కంప్లీట్లీ సర్రియల్ ఎక్స్పీరియన్స్. చాలా అందంగా ఉండేది. అండ్ ప్లస్ మధ్యలో అలా వర్షం వచ్చి కూడా వెళ్ళింది. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే రాచకొండ ఫోర్ట్. ఓకే. అసలు ఈ సాంగ్ చేయడానికి ఐడియా ఎవరిది? నీకే అనిపించిందా, లేదంటే అమ్మ కానీ నాన్న కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యారు? సో యాక్చువల్లీ మేము ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము సాంగ్ చేయడానికి. సో ఒరిజినల్ సాంగ్ 14 minutes ఉంటుంది. బట్ దెన్ మేమేమనుకున్నామంటే తెలంగాణ మొత్తం తిరిగి ఆ పాటలో చెప్పిన ప్లేసెస్ అన్ని దగ్గర డాన్స్ చేయాలనుకున్నాము. బట్ దెన్ టైం సరిపోలేదు. అండ్ ప్లస్ వచ్చేస్తుంది తెలంగాణ ఫార్మేషన్ డే. సో వీ సెటిల్ ఫర్ ద 2 minute సాంగ్ అండ్ దాట్ రాచకొండ ఫోర్ట్. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్. అక్కడ చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తీసాము. చాలా చరిత్ర కూడా ఉంది కదా రాచకొండకి, అందుకే. ఈ మధ్య నువ్వు చాలా మూవీస్ లో కూడా నటిస్తున్నావు. ఒకవైపు తమ్ముడు, ఇంకోటి రాజాసభ, ఇలా డిఫరెంట్ మూవీస్ లో కూడా నటిస్తున్నావు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నేను ఇప్పుడు నాకు లైక్ 5 movies ఉన్నాయి రిలీజ్ కోసం రెడీగా. తమ్ముడు, రాజా సాబ్, శోభిత గారిది ఒక మూవీ, అండ్ ఆకాశంలో ఒక తార దుల్కర్ సల్మాన్ గారిది, అండ్ కేజేక్యూ దీక్షిత్ శెట్టి గారిది. ఇదంతా రియలీ మంచి రోల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అక్షర, ఇంత పెద్ద హీరోస్తో, పెద్ద డైరెక్టర్స్తో ఇంత మంచి మూవీస్లో నీ రోల్స్ ఏ విధంగా ఉంటున్నాయి? నీకే ఫీల్ ఎలా ఉంది? ఇట్స్ ట్రూలీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్.
ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో చాలా లక్కీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాల్లో, అది కూడా నేను యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి 2 years అయి ఉంటుంది. అంత త్వరలోనే ఇంత మంచి ఆపర్చునిటీస్ రావడం చాలా గొప్ప విషయము. సో ఐ ఫెల్ట్ వెరీ లక్కీ. అండ్ ప్లస్ నాకు వచ్చిన క్యారెక్టర్స్ వర్ రియలీ అమేజింగ్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ ద క్యారెక్టర్స్ ఆ మూవీలో. సో అందుకే అంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నార్మల్గా డాన్సెస్ అంటేనే స్పెషల్గా ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పకలేరు, ఆటోమేటిక్గా కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేయగలుగుతూ ఉంటారు. సో నీకు మూవీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, డాన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది, రెండిట్లో ఏది ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది? కంఫర్టబుల్ అంటే ఆనెస్ట్గా ఇప్పుడు మూవీస్లో ఎలా ఉంటుందంటే మనం అలా వచ్చేసి అలా చేసేసి వెళ్ళిపోవాలి, అలా ఉండకూడదు. మూవీస్లో ఎలా అంటే నీకు ఒక క్యారెక్టర్ నమ్మి ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండాలి, మనమే ఆ క్యారెక్టర్ ఫీల్ అయిపోయి వీ షుడ్ యాక్ట్ ఇన్ ద వే, లేకపోతే క్యారెక్టర్కి ఇమోషన్ రాదు. అండ్ ఈవెన్ ఇన్ కూచిపూడి డాన్స్ మనము ఎంత పర్ఫెక్ట్గా చేసినా మనం ఫీల్ అయ్యి చేస్తేనే ఆ అందం వస్తుంది డాన్స్కి. సో 2 ఈక్వలీ కష్టం, ఏది ఈజీ కాదు. నువ్వు అమ్మ దగ్గరే నేర్చుకున్నావు కదా, జనరల్గా అమ్మ దగ్గర అనగానే అమ్మ దగ్గరే కదా ఉంది, కొంచెం గారాబం చేస్తూ అలా ఉంటుంది కదా. సో అమ్మ దగ్గర ఎలా ఉండేది చిన్నప్పటి నుండి డాన్స్ నేర్చుకునేటప్పుడు? ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారా, సరదాగానే ఉంటారా? కావాల్సినప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ కావాల్సినప్పుడు సరదాగా ఉంటారు. ప్రోగ్రామ్ టైమ్స్ అప్పుడు కొంచెం స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, ఎందుకంటే ప్రోగ్రామ్ చాలా పెద్ద ప్రోగ్రామ్, మనకి ప్రతిసారి వచ్చేది. వీఆర్ వెరీ లక్కీ బికాజ్ మనకి ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి మనం సరిగ్గా చేయాలి, మిస్టేక్స్ పోకుండా. సో అప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు. అండ్ ఈవెన్ ఇన్ షూటింగ్ టైమ్స్ ఎలా అంటే ఇప్పుడు ఏమైనా క్యారెక్టర్ మనం సరిగ్గా చేయకపోతే ఆఫ్ కోర్స్ చెప్తారు, బట్ దెన్ అట్ ద సేమ్ టైం మనకి సపోర్ట్ కూడా చేస్తారు, కంఫర్ట్ కూడా చేస్తారు. సో అదేంటంటే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండరు, మరీ ఎక్కువగా గారాబం చేయరు. సో నీకు మూవీస్ చేస్తూ ఉంటావు కదా, సో అక్కడ సెట్స్లో ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఎంజాయ్ చేస్తూ ఉంటారా, లేదంటే టెన్స్డ్గా ఉంటుందా, ఏమైనా ఎలా ఉంటుంది? అండ్ నా బిగ్గెస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇన్ తమ్ముడు. మై బిగ్గెస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇన్ తమ్ముడు. సో మొత్తం అడవిలో తీసాము షూటింగ్ మొత్తము. సో ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అంత డీప్ ఫారెస్ట్లో అన్ని రోజులు ఉండడము, మొత్తం చెట్లు, దర్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్ ఇన్ సైట్, సెల్ ఫోన్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, నో టెక్నాలజీ అట్ ఆల్, మొత్తం నేచర్లోనే షూటింగ్ చేసాము. సో దాట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అవన్నీ తిరగడం అండ్ ఆల్సో ప్రతి సెట్లోకి వెళ్ళంగానే ఇట్స్ జస్ట్ లైక్ డిఫరెంట్ ఫీల్ వచ్చేసిద్ది. ఐ లవ్ గోయింగ్ టు మూవీ సెట్స్. నేను మూవీస్లో యాక్ట్ చేయకపోయినా పక్కన ఏమైనా షూటింగ్ జరుగుతుంది, ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఇన్ దర్ బికాస్ ఆ సెట్స్ చాలా అందంగా ఉంటాయి. అంతే. రీసెంట్గా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో సాంగ్కి కూడా ట్రిబ్యూట్ చేసావు కదా, సో ఎలా అనిపించింది? పర్టికులర్గా ఆ సాంగ్కి ఎందుకు డాన్స్ చేయాలనిపించింది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అమ్మగారు చిరంజీవికి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో అండ్ ఆల్సో నేను కూడా అమ్మ వల్ల చిరంజీవి గారి సినిమాలు చూడడం మొదలుపెట్టాను. అండ్ ఆనెస్ట్లీ ఐ ఫెల్ లైక్ I didn't feel like he is an incredible actor. సో ఇన్ని సంవత్సరాలు గ్లోరీ, జగదేక వీరుడు అతిలోక సుందరి అంటేనే అదొక ఇమోషన్ ఆ మూవీ అంటే. సో ఇంత రెస్పెక్టబుల్ ఫిలింకి ఒక ట్రిబ్యూట్ చేయాలి అండ్ ప్లస్ రిలీజ్ జరుగుతుంది అని వీ షాట్ ఇట్. సో దట్స్ హౌ జగదేక వీరుడు కవర్ సాంగ్ కేమ్ టు. నీ ఫేవరెట్ హీరో ఎవరు అక్షర? నా ఫేవరెట్ హీరోస్ అనేది ఎవరు లేరు. ఐ లవ్ ఆల్ ఆఫ్ ద హీరోస్. ఓకే, అంటే నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు చాలా ఇష్టము అని చెప్పి, సో అందుకోసం నీ నుండి ఆన్సర్ రావాలని చెప్పి అడిగాను. సో ఆయన గురించి నీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి మనమేం చెప్తాము, ఆయన ఇంకొక వేరే రేంజ్, వేరే లెవెల్. అవును, మనం ఎంత చెప్పినా సరిపోదు, ఇంకా పెద్ద స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలంటే. ఓకే, అంత పెద్ద స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలన్నావు కదా, ఆయనతోనే సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతావు? ఐ విల్ ఫీల్ ఇన్క్రెడిబుల్లీ హ్యాపీ. నాకు ఇంకేది అవసరం లేదా, ఒక్క సినిమా చాలు, అంత హ్యాపీ అనమాట. సో ఒక సినిమా వద్దు, నువ్వు చాలా చాలా సినిమాస్ చేయాలి, ఇంకా పెద్ద చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలి. సో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో కూడా నీకు ఆఫర్ తప్పకుండా వస్తుంది.
ఇంకా నీకు డాన్స్ చేసేటప్పుడు మీరు డిఫరెంట్ ప్లేసెస్ కి కూడా వెళ్తూ ఉంటారు కదా, టెంపుల్స్ లో కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. నువ్వు చేసిన పెర్ఫార్మెన్సెస్ నేను కొన్ని చూసాను, అవి అసలు ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నావు అంటే ఆ అమ్మ చెప్పడం వల్ల నీకు ఆ ఫీల్ ఉందా, లేదంటే అంత ఎక్స్ప్రెషన్స్ అనేవి మామూలుగా లేవు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చాలా చూసి చాలా అనుభవించి ఉంటే తప్ప అంత బాగా చేయలేరు అన్నట్టు ఉందన్నమాట. అంత బాగా అసలు ఎలా వస్తున్నాయి నీకు ఎక్స్ప్రెషన్స్? నేను చెప్పాను కదా, మనము చేసేది ఏదో అలా నేర్చుకున్నాము వెళ్ళి ప్రజెంట్ చేసాం అన్నట్టు ఉండకూడదు. మనం చేసే పాత్రని మనము వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఆ పాటలో వాట్ ఈస్ ద పర్సన్ ట్రైంగ్ టు సే, ఆ పాటలో ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అదంతా బాగా ఫీల్ అయ్యి చెప్తే ఎవరైనా చేసేయగలుగుతారు. అంటే లైక్ కూచిపూడి డాన్స్ అందరికీ చాలా కష్టం అనిపిస్తుంది, బట్ మనము ఇష్టంతో నేర్చుకుంటే ఎంతసేపు చిటికలో. సో అక్షర, అంటే నువ్వు ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేసేటప్పుడు, సాంగ్ నేర్చుకునేటప్పుడు దాని వెనుకున్న హిస్టరీ అంతా తెలుసుకొని పర్టికులర్గా ఆ క్యారెక్టర్ యొక్క హిస్టరీ తెలుసుకొని చేస్తావు అంతేనా? ఓకే, అందుకే అంత బాగా మీ మదర్కి ఇవ్వాలి నిజానికి ఆ క్రెడిట్ కూడా, అంత చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. సో నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అమ్మని చూసినప్పుడు, ఇలా నేర్పిస్తున్నప్పుడు? నీకు ఇన్ని అప్రిషియేషన్స్ వస్తున్నాయంటే బ్యాక్ బోన్ అమ్మని చెప్పొచ్చు కదా? 100%. అమ్మనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన దాని వల్ల, అండ్ ఆల్సో ఈవెన్ డాన్స్ ఫీల్డ్లో అంతా అమ్మ వల్లనే. ఆ అమ్మ లేకపోతే ఏమీ ఉండేది కదా, ఐ వుడ్ జస్ట్ బి ఎనీ అదర్ నార్మల్ కిడ్. సో అమ్మ వల్ల నాకు ఇన్ని అవార్డ్స్ రావడము, అంత ఎక్స్ప్లోర్ చేయడము, డిఫరెంట్ ప్లేసెస్ అండ్ పర్ఫామ్ చేయడం. అండ్ మలేషియా మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళింది కూడా డాన్స్ ప్రోగ్రామ్ కోసం, అది కూడా అమ్మ వల్లనే. సో ట్రూలీ ఏది జరిగినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్. అయితే ఇన్ని ప్లేసెస్ తిరుగుతున్నావు, ఇదంతా చాలా టైం తీసుకుంటుంది కదా నీకు. సో ఎడ్యుకేషన్కి దీనికి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఎప్పుడు రాలేదా? స్కూల్కి వెళ్ళడానికి, లీవ్స్ తీసుకోవడానికి కానీ అలాగా? ఎప్పుడు రాలే డిస్టర్బెన్సెస్, బికాజ్ మై స్కూల్ భారతీయ విద్యా భవన్స్ ఈజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మై కెరియర్. అంటే మా ప్రిన్సిపల్ మ్యామ్ ఎస్పెషలీ నన్ను ఎప్పుడు లీవ్స్ అడిగినా దే విల్ జస్ట్ గివ్, ఏమి క్వశ్చన్స్ కూడా అడగరు, బికాజ్ దే నో నేను ఊరికి లీవ్స్ పెట్టానని. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ మ్యామ్, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నా కెరియర్ని అండ్ అట్ ద సేమ్ టైం నా స్టడీస్ని కూడా. సో మా స్కూల్ బాగా సపోర్ట్ చేస్తుంది నన్ను. ఇంతే కాకుండా నేను నీవి రీల్స్ కొన్ని వీడియోస్ చూశాను. ఓన్లీ డ్యాన్స్ కాదు, నాట్ ఓన్లీ యాక్టింగ్, నువ్వు మాట్లాడేటప్పుడు కూడా సోషలిజంగా, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని మాట్లాడుతున్నావు. ఇంత మెచ్యూరిటీ అసలు ఎలా వచ్చింది? ఇన్ని విషయాలు తెలుసుకోవాలి, ఇన్ని విషయాలు నేర్చుకోవడమే కాకుండా చాలామంది ఏంటంటే ఒక రీల్స్ చేసేటప్పుడు కొన్ని డ్యాన్సులు చేయడం కానీ, ఏవో వెస్ట్రన్ డ్యాన్సులు డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉన్నారు కదా. సో అలా కాకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా నీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలానే ఉన్నాయి, నువ్వు చెప్పే వీడియోస్లో కంటెంట్ కూడా అలానే ఉంటుంది. అంత చక్కగా అసలు ఎలా చెప్తున్నావు? అది అమ్మ వాళ్ళ ఐడియా ఏమైనా ఉంటుందా, నీ ఓన్గా నీకు అనిపించింది నువ్వు ఆ టైంకి చెప్తూ ఉంటావా? సో యాక్చువల్లీ నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కరెంట్ అఫైర్స్లో అన్నా, పాలిటిక్స్లో అన్నా, హిస్టరీలో అన్నా. లైక్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ హిస్టరీ బేసికలీ. ఎందుకంటే అందరు హిస్టరీ చాలా కష్టంగా ఉండదు, బోరింగ్ క్లాసెస్లో నిద్రపోతారు అంటారు. కానీ యాక్చువల్లీ హిస్టరీ ఏంటంటే లైక్ టీచర్ చెప్తా ఉంటే అది ఒక సినిమా లాగా ఇమాజిన్ చేసేసుకోవచ్చు. అన్ని టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏది మెమరైజ్ చేసుకునే అవసరం లేదు. సో హిస్టరీ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అండ్ నేను వెళ్ళి హిస్టారికల్ సినిమాస్ చూడడం నాకు చాలా ఇష్టము, ఇలాగా పాతకాలంలో బేస్డ్ అయిన ట్రూ స్టోరీస్. సో అలా చూసినప్పుడు నాకు కొంచెం ఐ ఫీల్ సాడ్, బికాజ్ ఇదంతా మన టెక్స్ట్ బుక్స్లో లేవేంటి అని ఐ ఫీల్ రియలీ అప్సెట్. సో అలాగా నేను నా ఒపీనియనే మిగిలిన వాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారా లేదా అని ఐ జస్ట్ ట్రై టు టాక్ సంథింగ్ అబౌట్ ఇట్ అండ్ పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ నేను అనుకోలేదు ఇంత రీచ్ వెళ్తాయని ఆ వీడియోలన్నీ. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ థింక్ లైక్ మీ అండ్ ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఎస్పెషల్లీ నేను సంభాజీ మహారాజ్ గురించి నువ్వు మాట్లాడింది చూశాను, చాలా ఎమోషనల్ అయ్యావు. అందులో అంత ఎందుకు కనెక్ట్ అయ్యావు అసలు? అంటే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకునే అంత ఎమోషనల్ అయిపోయావు ఎందుకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా ఎమోషనల్గా ఉంది. నేను థియేటర్లోనే ఏడ్చేసాను. అండ్ బయటకు వచ్చాక ఇదంతా అంటే జనరల్గా పిల్లలు ఎవరు అంత కనెక్ట్ అయిపోయి మాకు క్లాసెస్లో ఎందుకు చెప్పలేదు అనే థాట్ అందరికీ అంత ఈజీగా రాదు, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా రాలేదు. నువ్వు అంత రియాక్ట్ అయిపోయి చెప్పావు కదా, ఎందుకు అంత? లైక్ నా ముందే చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ ప్లస్ దాంతో కలిపి నాకు జస్ట్ అనిపించింది నేను ఇదంతా ఎందుకు నేర్చుకోలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు అని బాధేసిందా? నాకు
ఏదన్నా తెలియడం నచ్చదు నాకు, అన్నీ తెలుసుకోవాలని అదొక క్యూరియాసిటీ ఉంటుంది. సో నాకు ఆ సినిమా నేను ఫస్ట్ టైం చూసాను, అండ్ ప్లస్ నాకు అసలు ఐ డెంట్ ఈవెన్ నో దట్ సంభాజీ మహారాజ్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారని కూడా తెలియదు నాకు. సో అదంతా నాకు ఒకటేసారి వచ్చేసి ఎందుకు ఇలా జరిగింది అని ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఎందుకు ఇదంతా నాకు నేర్పిలేదు, స్కూల్స్ లో నేర్పియాల్సింది ఇయే కదా, వేరే వాటి గురించి కాదు కదా. అందుకే అలాగా ఎమోషనల్ అయ్యాను. నువ్వు ఈ రీల్ అనేది పెట్టడం వల్ల గవర్నమెంట్ కూడా రియలైజ్ అయ్యింది, ప్లస్ సబ్జెక్ట్ లో దీన్ని యాడ్ చేయడం కూడా జరిగింది. నీకు ఎలా అనిపించింది నువ్వు పెట్టిన ఒక రీల్ వల్ల ఇంత రియాక్షన్ వచ్చింది అంటే? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఇంత బ్లో అవుట్ అవుతుంది రీల్ అని. నేను పెట్టిన నెక్స్ట్ డేకి వాట్సాప్ గ్రూప్స్లో అన్నీ నా రీల్స్ పెట్టేసి ట్విట్టర్లో రీపోస్ట్లు చేసి అలా మొత్తం హంగామా అయిపోయింది ఇంటర్నెట్ మొత్తము. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వెళ్ళిద్దని. అండ్ దెన్ 1 month లేటర్ బూమ్, హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో మార్చేశారు. ఇప్పుడు మహారాజాస్ని యాడ్ చేశారు, ముఘల్స్ని తీస్తారు, చోళాస్ అండ్ పాండ్యన్స్ గురించి యాడ్ చేశారు అని న్యూస్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ ఇన్క్రెడిబుల్లీ హ్యాపీ. ఎందుకంటే నాకు లేకపోయినా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఛాన్స్ ఉంటది కదా ఇప్పుడు నేర్చుకోవడానికి. సో ఐ ఫెల్ట్ ఇన్క్రెడిబుల్లీ హ్యాపీ. ఓకే, అంటే నీ రీల్ వల్ల ఇప్పటి వరకు చాలా వరకు నెగిటివ్ ఎక్కువ వెళ్తూ ఉన్నాయి రీల్స్ అనేవి, కానీ నీ రీల్ వల్ల చాలా మంచి జరిగింది అని చెప్పాలి. సో ఇంకొకటి ఏంటంటే నువ్వు జగదక వీరుడు అతిలోక సుందరి సాంగ్ చేసావు కదా, ఆ సాంగ్ కంటే ముందుగా మీ నాన్నగారు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్లారు కదా, అది ఎక్కువ వైరల్ అయింది. యాక్చువల్గా నేను కూడా నిజానికి ఫస్ట్ అదే చూశాను, తర్వాత నీ రీల్ చూశాను. సో ఎలా అనిపించింది? ఫస్ట్ అది అంత వెళ్ళిపోయి నాన్న నిన్ను అంత దూరం ఎత్తుకొని వెళ్ళారు, ఆ రీల్ కనిపించింది, ఎలా ఫీల్ అయ్యావు? అసలు ఎప్పుడు నేను ఈ బిహైండ్ ద సీన్స్ వీడియోస్ చాలా బ్లో అవుట్ అవుతాయి. ఆ బిహైండ్ ద సీన్స్ వీడియోస్ బెస్ట్ ఆఫ్ చేసి అందరూ ఒరిజినల్ వీడియోస్ చూస్తారు. సో ఫస్ట్ ఇయే బ్లో అవుట్ అవుతాయి, అండ్ దట్స్ లైక్ షాకింగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ప్లస్ ఆ నాన్న ఎత్తుకుని తీసుకెళ్ళేది నిజంగా చాలా దూరం పట్టుకెళ్ళారు నన్ను, కార్ వరకు. వీవర్ సమ్వేర్ ఇన్ ద హిల్స్, లోపల ఎక్కడో ఉన్నామో అక్కడి నుంచి ఎత్తుకుని తీసుకెళ్ళి కార్ వరకు దింపారు. అది జస్ట్ ఏదో చిన్న వీడియో తీసి పెడతాం అనుకుంటే అదేమో ఫుల్ బ్లో అవుట్ వైరల్ అయిపోయింది. అయితే అందులో నువ్వు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇచ్చావు కదా, ఇట్లా కాళ్ళకి నీకు కూడా గుచ్చుకున్నాయి అని చెప్పి, అది ఇబ్బంది అవ్వలేదా? అంత నాన్నగారు ఎత్తుకోవడం ఒక విషయం అయితే నువ్వు అంత గుచ్చుకుంటున్నా కూడా డాన్స్ చేసావు చూసావా, అది నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ అని చెప్పాలి. ప్లస్ నేను ఆ సాంగ్ కూడా చూసాను, కొండల పైన నుంచొని చేసావు, భయమే లేదా అలా చేసేటప్పుడు? భయమేం లేదు, అక్కడ చాలా సేఫ్గా ఉంది మొత్తం లొకేషన్. అండ్ ప్లస్ మాకు టైం రన్ అవుట్ అవుతుంది. సో నేను ఏమి ఇప్పుడు అలాగేం చేయడానికి లేదు. సో చేయమంది ఒకటి చేస్తాను, ఇంకా గుచ్చుకునేది అంతా సెకండరీ. సో ఫస్ట్ వీడియో సరిగ్గా వస్తే చాలు, వీడియో సరిగ్గా రావాలి, నువ్వు డాన్స్ పర్ఫెక్ట్ గా చేయాలి, అంతేనా? ఓకే, అయితే ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ముద్దుగా ఉన్నావు. నీకు ఇప్పుడు స్వర్ణకమలం మూవీ చూసావా నువ్వు? ఓకే, తప్పకుండా చూసే ఉంటావులే. సో అటువంటి ఛాన్స్ నీకు వస్తే ఎలా ఫీల్ అవుతావు? స్వర్ణకమలంలో ఆ డాన్స్ క్యారెక్టర్ నీకు అంత మంచి రోల్ నీకు వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఐ ట్రూలీ ఫీల్ ఇన్క్రెడిబుల్. ఎందుకంటే ఇప్పటి వరకు అంత పెద్ద క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత ఎవరికి రాలేదు. వస్తే లైక్ ఇట్ వుడ్ బి నార్మల్ క్యారెక్టర్స్, కానీ కల్చర్తో కూడిన క్యారెక్టర్స్ ఇప్పటి వరకు రాలేదు. అండ్ అలాంటి క్యారెక్టర్స్ వస్తే ఐడ్ ఫీల్ టోటలీ అమేజింగ్. ఎందుకంటే అంత పెద్ద మూవీ ప్లాట్ఫామ్లో అంత పెద్ద సీన్ అండ్ క్యారెక్టర్ రిలీజ్ అవ్వడము ఇట్స్ అ రియలీ హ్యూజ్ థింగ్ నాకైతే. సో ఐడ్ ఫీల్ ట్రూలీ అమేజింగ్. అయితే అక్షర, నువ్వు ఇప్పుడు డాన్స్ చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, చక్కగా చదువుకుంటున్నావు, అలానే నీకు సబ్జెక్ట్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది. నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి వాటిని పక్కనేం పెట్టేయలేదు. సో అసలు ఫ్యూచర్లో అక్షర ఏమవ్వాలనుకుంటుంది? I'd honestly like to become a politician. Oh, okay. I shared this with a lot of people. నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు టర్న్ తీసుకుంటుందో, ఎప్పుడు కిందకి వెళ్తామో, ఎప్పుడు పైకి వెళ్తామో తెలీదు. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దిస్ మైట్ సౌండ్ వియర్డ్, బట్ దెన్ లైక్ పాలిటిక్స్ అనేది మనము we're doing this for everyone, for the public, for the society, మన కోసం కాదు. సో ఐ ఫీల్ లైక్ పాలిటిక్స్ వుడ్ బి అ రియలీ నైస్ కెరియర్ ఫర్ మీ. ఎందుకంటే చాలామంది దాన్ని తీసుకోరు, పాలిటిక్స్ అంటే చాలా డేంజరస్ అనుకుంటారు. బట్ మనము దాన్ని అర్థం చేసుకుంటే పాలిటిక్స్ ఈజ్ వెరీ ఈజీ.
నువ్వు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు కదా, అసలు పాలిటిక్స్ గురించి నీ ఏజ్ అమ్మాయి మాట్లాడడం మామూలు విషయం కాదు. ఇంత నాలెడ్జ్ రావడానికి ఇంట్లో ఎప్పుడైనా డిస్కస్ చేస్తూ ఉంటారా? అసలు సొసైటీ ఏంటి, ఎలా ఉంది, అమ్మ కానీ నాన్న కానీ అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారా? అబ్బో చాలాసార్లు మాట్లాడుకుంటాం. మై పేరెంట్స్ దే వర్ రిపోర్టర్స్ అండ్ ఇప్పుడు మై ఫాదర్ ఇస్ ద మేనేజింగ్ ఎడిటర్ ఇన్ బిగ్ టీవీ. మై మదర్ వాజ్ ఆల్సో రిపోర్టర్, బట్ ఇప్పుడు డాన్స్ క్లాస్ రన్ చేస్తున్నారు. సో న్యూస్ చూస్తూ ఉంటాము టీవీలో రోజు పొద్దున్న. సో అదొక ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది న్యూస్ టాపిక్స్ది. అండ్ వీ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏమన్నా నాన్న ఇంటికి రాగానే ఏంటి వాళ్ళ న్యూస్ అర్జెంట్గా చెప్పు అని ఆల్రెడీ ఇంట్రెస్ట్ కాబట్టి అడుగుతూ ఉంటావు. ఓకే, అంటే రెండు మిక్స్ అయి ఉన్నాయి అనమాట. అమ్మ దగ్గర నుండి డాన్స్, నాన్న దగ్గర నుండి ఈ న్యూస్ కి సంబంధించిందంతా వచ్చేటప్పటికి నీకు అది బ్లడ్ లోనే ఉంది, మాట్లాడడం కానీ డాన్స్ చేయడం కానీ రెండు కూడా కదా. సో ఫ్యూచర్ లో పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నావు, మరి డాన్స్ రెండు ఒకేసారి ప్యారలల్ గా తీసుకెళ్లాలనుకుంటున్నావా? ఎటు వెళ్తే అటువైపు, బికాజ్ ఎటు ఫేట్ తీసుకెళ్ళి అటువైపు వెళ్తాను. బికాజ్ నేను ఎటు వెళ్తానో నాకు తెలియదు, బట్ ఐ విల్ డెఫినెట్లీ పర్స్యూ డాన్స్. ఓకే, నేను వదలను దాన్ని. సో అక్షర 5 మూవీస్ చేస్తున్నావు. ఫస్ట్ నితిన్ గారి మూవీ గురించి వద్దాము. తమ్ముడు మూవీ ఎలా ఉంది, నితిన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? నా కెరియర్లో బిగ్గెస్ట్ రోల్ అంటే తమ్ముడు మూవీయే. అండ్ నేను చాలా అవైటింగ్ ఫర్ ద రిలీజ్, బికాజ్ చాలా పని చేసాం ఆ మూవీ కోసం, చాలా లొకేషన్స్ వెళ్ళాము. అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్, ఐ లవ్ ద మూవీ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తూ ఉంటారు. సో తమ్ముడు మేము మరేడ్మిల్లిలో తీసాము షూటింగ్, ఇక్కడ కూడా తీసాము, బట్ అక్కడే చాలా స్కెడ్యూల్స్ తీసాము. సో ఆ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ వైబ్ మొత్తము నేను కెమెరాలో అంటే స్క్రీన్ లో చూడలేదు ఇప్పటి వరకు, సో బిగ్ స్క్రీన్ లో చూడాలని. సో అక్షర మూవీలో అయితే నువ్వు స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటున్నావు, చాలా బ్యూటిఫుల్ రోల్ అని చెప్పావు. నార్మల్ గా పర్సనల్ గా నితిన్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఆయన మీతో మాట్లాడడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేవి షూటింగ్ లో? నితిన్ గారు ఇస్ అ ట్రూలీ అమేజింగ్ పర్సన్. మాతో రోజు షూట్ రోజు మాట్లాడే వాళ్ళు. బ్రేక్స్లో తీసుకున్నప్పుడు హీ వుడ్ ప్లే విత్ అస్, మేము రిడిల్స్ అడిగే వాళ్ళం ఒక్కొక్కరిని, వీ వుడ్ హ్యావ్ క్వశ్చన్ సెషన్స్ అండ్ చాలా ఆడుకునే వాళ్ళం నితిన్ గారితో. సో లైక్ నేను ఫస్ట్ చాలా భయపడేదాన్ని, ఆయన చాలా పెద్ద యాక్టర్, నేను పుట్టకుండా ముందు నుంచి హీ వాజ్ అన్ అమేజింగ్ స్టార్. ఇప్పుడు ఆయనతో ఇంత దగ్గరలో పనిచేస్తున్నా ఐ వాజ్ వెరీ స్కేర్డ్. కానీ నితిన్ గారే ఫస్ట్ అప్రోచ్ అయ్యి హాయ్ మీ పేరు అదంతా అడిగారు, మీ ఫిలిం కెరియర్ అని. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే అంత స్వీట్ హార్టెడ్గా ఉన్నారు. అండ్ దే వర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ అస్, నితిన్ గారైనా వర్ష గారైనా లయ గారైనా. సో ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆఫ్ ది యాక్టర్స్, ఎవ్రీవన్ వాజ్ సో నైస్. సో నీకు చాలా ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ తీసిన డైరెక్టర్, ఈ మూవీకి కూడా ఆయనే డైరెక్టర్ కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? వేణి శ్రీరామ్ గారు ఇస్ అన్ అమేజింగ్ డైరెక్టర్. నేను ఆయన సినిమాలు చూశాను చాలాసార్లు, ఒకటేసారి కాదు 100 సార్లు రిపీట్ పెట్టుకుని కూడా చూస్తాను, అంత అమేజింగ్ మూవీస్ ఆయనవి. సో ఆయనతో పనిచేయడం వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ నో దిస్ వాజ్ తమ్ముడు మూవీ, వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్ అని. నాకు తర్వాత అమ్మ చెప్పాక తెలిసింది సార్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని అంటే, ఓ మై గాడ్ వాట్. ఓకే, అయితే అప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ స్కేర్డ్, బికాస్ అంత పెద్ద డైరెక్టర్ అయినా. అండ్ బట్ దెన్ సార్ వాజ్ సో స్వీట్, నాతో చాలా మాట్లాడారు అండ్ సీన్స్ గురించి చాలా ఎలాబరేట్ చేశారు. సో సార్ వాజ్ రియలీ నైస్, ఆయనతో పనిచేయడం వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మెయిన్ ప్రభాస్ గారితో మూవీ రాజా సాబ్ ఎలా ఉంది, అందులో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాజా సాబ్ మూవీ వస్తుంది అని నాకు. అండ్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్, ఎందుకంటే ప్రభాస్ గారు మూవీ అంటే ఇంకా పాన్ ఇండియా కూడా కాదు, ఇంటర్నేషనల్. అది అందరూ చూస్తారు ప్రభాస్ గారి సినిమాని. సో నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ ఐ డిడ్ గివ్ మై బెస్ట్. మీరు థియేటర్స్ లో చూస్తారు రాజా సాబ్ రిలీజ్ అయ్యాక నా క్యారెక్టర్ గురించి. ఓకే, క్యారెక్టర్ గురించి రివీల్ చేయదలుచుకోలేదా? సో చిన్న రోలా పెద్ద రోలా, ఏ టైప్ లో ఉంటుంది, కొంచెం చిన్న ఇవ్వచ్చు కదా? ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై రోల్. నేను చాలా ఇచ్చాను ఇన్పుట్ ఆ రోల్ కోసము. అండ్
ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ రోల్, మీరే చూస్తారు సినిమాలో. థియేటర్ లోనే చూడాలంటావు, చిన్న హింట్ కూడా ఇవ్వనమాట. ఓకే, ఇంకా చాలా మూవీస్ చేసినావు కదా, ఎస్పెషల్లీ ప్రభాస్ గారి గురించి నేను అడగకుండా వదిలిపెట్టను. ఆయనతో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్, ఎలా ఉండేది? నార్మల్ గా అయితే ప్రభాస్ డార్లింగ్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు, ఆబ్వియస్లీ హీస్ డార్లింగ్. సో ఎలా ఉండేది? ప్రభాస్ గారిని నేను కలవలేదు షూట్ లో, సాడ్లీ. మోస్ట్లీ నా సినిమాలు అన్నిటిలో ఇలాగే ఉంటది, ఎందుకంటే ఐదర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి, సో హీరోస్ ని హీరోయిన్లు కలవలేము. అది వన్ థింగ్ ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో పని చేసాం కానీ హీరోని హీరోయిన్ కలవలేదు కదా, అది ఒక సాడ్ థింగ్. బట్ ఐఎమ్ స్టిల్ వెరీ డివోటెడ్ టు ద మూవీ, చాలా రెస్పెక్ట్ఫుల్ నాకు ఆ ఆపర్చునిటీ వచ్చిందని. ప్రభాస్ ని అయితే కలవలేకపోయావు, సాడ్ థింగ్, బట్ ఫ్యూచర్ లో కలుస్తావాలి, నో ప్రాబ్లం. ఈ మూవీ డైరెక్టర్ మారుతి గారి గురించి, ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో? అలాగే నేను చేసింది లైక్ ఇట్ వాజ్ వెరీ లెస్ టైం మేము షూటింగ్ చేసింది, బట్ దెన్ ఆ లెస్ టైంలో కూడా మారుతి గారు హీ వాజ్ వెరీ సపోర్టివ్. నాకు మూవీ షూటింగ్ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఏమన్నా చిన్న అన్కంఫర్టబుల్నెస్ ఉన్నా ఇమ్మీడియట్గా దాన్ని చూడమన్నారు. సో మారుతి గారితో వర్క్ చేయడం చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇంకా అలాగా నా పేరు ఇంకా గుర్తుండిపోయింది, సార్కి నన్ను పిలుస్తా ఉన్నారు నాన్న 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 అని. సో లైక్ వెంటనే ఏమన్నా ఉంటే నాకు చెప్పు, పర్లేదు, ఐ లుక్ ఆఫ్టర్ ఇట్. అండ్ ఆల్సో నువ్వు యాక్టింగ్ చాలా బాగా చేసావు అని చెప్పారు. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిన 3 మూవీస్ ఏంటి, అందులో రోల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, నేను ఇప్పుడు ఆకాశంలో ఒక తార చేశాను దుల్కర్ సల్మాన్ గారిది. ఓకే, సో నేను దుల్కర్ సల్మాన్ గారికి నేను దుల్కర్ సల్మాన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు రావంగానే ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తాను టీవీలో. సో లక్కీ భాస్కర్ అయినా సీతారామం అయినా ఇవన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ కదా. సో దుల్కర్ సల్మాన్ గారి సినిమాలు నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అమ్మ చెప్పగానే ఓ మై గాడ్ సెలెక్ట్ అయినాను వెంటనే. అండ్ ఆల్సో అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రాలో చేసాం షూటింగ్, అండ్ అక్కడ ఇట్ వాజ్ అ రియలీ అమేజింగ్ రోల్. నాకు ఇచ్చిన రోల్ కూడా నేను అంత వాల్యూ ఉంటుంది ఆ రోల్కి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఆకాశంలో ఒక తార. అండ్ నేను ట్రూలీ వెయిట్ చేస్తున్నాను. సో రిలీజ్ ఇప్పటికి నేను ఎవరికి చెప్పలేదు ఆకాశంలో ఒక తారలో యాక్ట్ చేశానని, ఇక్కడే ఫస్ట్ టైం చెప్తున్నాను. సో నెక్స్ట్ నేను కేజీక్యూలో యాక్ట్ చేశాను, దీక్షిత్ శెట్టి గారిది. అండ్ నాకు ఫేవరెట్ రోల్ అంటే ఆ సినిమాలోదే, బికాజ్ ఇట్స్ ఏమీ లైక్ ఇప్పుడు నార్మల్గా సినిమాల్లో చైల్డ్హుడ్ హీరోయిన్ క్యారెక్టర్ రోల్స్ జస్ట్ అలా నార్మల్గా స్కూల్కి వెళ్ళడం రావడం అలా లేదు నేను చేసిన సినిమాలో కేజేక్యూలో. సో జస్ట్ లైక్ ఇట్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్ అండ్ ఆల్సో చాలా వాల్యూ ఉంది నేను చేసిన క్యారెక్టర్కి. సో నేను ఆ క్యారెక్టర్ నాకు రావడం ట్రూలీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ సార్. సో ఆ కేజేక్యూ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. అదొక రియలీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ కేజేక్యూ అనేది. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తున్నాను. అండ్ దెన్ లాస్ట్ మూవీ శోభిత గారిది. సో శోభిత గారు అంటే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అంత పెద్ద హీరోయిన్తో నేను కలిసాను. సో శోభిత గారిని కలిసాను, ఫొటోస్ తీసుకున్నాను. షీ వాజ్ సో లవ్లీ. శోభిత గారు చాలా టైం తీసుకుని నాతో మాట్లాడారు కూడా. అండ్ మూవీ సెట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ వాజ్ రియలీ ఆసమ్. శోభిత గారిదే చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేశాను. సో మూవీ వస్తే మూవీలో తనతో ఉండదు, ఇది కూడా సెపరేట్ గా ఉంటుంది. అన్ని సెపరేట్ గా ఉన్నాయి. సో శోభిత గారి మూవీ కూడా రిలీజ్ అయ్యాక మీరందరూ చూడాలి సినిమా. తప్పకుండా చూస్తాము. శ్రీ విష్ణుతో స్వాగ్ మూవీలో యాక్ట్ చేసావు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సో మీరు చూసారు స్వాగ్ మూవీ, నేను వన్ ఆఫ్ హిస్ డాటర్స్ అనమాట ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో. సో శ్రీ విష్ణు గారు ఆ క్యారెక్టర్లో చాలా స్ట్రిక్ట్ ఫాదర్ కదా శ్రీ విష్ణు గారు. నా క్యారెక్టర్ వాజ్ జస్ట్ బీయింగ్ అ డాటర్. సో శ్రీ విష్ణు గారు రోల్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. సో చాలా స్ట్రిక్ట్గా ఇలా సీరియస్గా కూర్చునే వాళ్ళు. నాకు చాలా భయం వేసేది మాట్లాడదామని. కానీ కొన్ని సీన్స్లో అలా ఆడుకోవడము, అలా ఎంజాయ్ చేయడము, ఆ సీన్స్ ఉన్నాయి కదా సాంగ్
సాంగ్ లో. అప్పుడు అలాంటి సీన్స్ చాలా నైస్ గా మాట్లాడారు. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు, ఎన్ని ఫిల్మ్స్ చేసావు, చాలా మంచిగా మాట్లాడారు. అంటే ఆయన క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు అనమాట. నార్మల్ గా సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో ఫన్నీగా ఉంటే ఫన్నీగా ఉంటారు, సీరియస్ గా ఉంటే సీరియస్ గా ఉంటారు. చాలా సీరియస్ క్యారెక్టర్ కదా, సూపర్ సీరియస్ క్యారెక్టర్, అందుకే చాలా సీరియస్ గా ఉండేవాళ్ళు. అండ్ ట్రూలీ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్. ఎందుకంటే నేను కూడా ఉండలేను, సీరియస్ క్యారెక్టర్ అయినా నవ్వేస్తాను ఎక్కడో చోట. సో శ్రీ విష్ణు గారితో ఆసమ్ ఎక్స్పీరియన్స్. మెదక్లో షూట్ చేసాము 10 days. సో చాలా పెద్ద ఇల్లులో షూట్ చేసాము. ఇట్ వాజ్ అ టిపికల్ విలేజ్ హౌసెస్ ఎలా ఉంటాయి, మొత్తం మధ్యలో ఓపెన్ ఉంటది కదా, సో అలాంటి ఇల్లులో షూట్ చేసాము. ఆ ఇంట్లో పాము కూడా ఉంది అని అందరు చెప్తున్నారు, కానీ పాము కనిపించలేదు. కానీ అదే భయంతో ఉన్నాం రోజు మొత్తం, పాము ఎక్కడి నుంచి వస్తుందో అని. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మెదక్లో. అంటే ఇప్పుడు 5 movies చేసావు కదా, వీటిలో ఏది కష్టంగా అనిపించింది? టేక్స్ తీసుకోవడం కానీ, డైలాగ్స్ డెలివరీ కానీ, అది ఎక్కువ కష్టంగా ఏది అనిపించింది? ఆనెస్ట్లీ అన్ని సినిమాలు కష్టమే చేయడానికి. ఆ క్యారెక్టర్ని, ఆ డైలాగ్స్ అన్ని గుర్తుంచుకొని డెలివర్ చేయడము, షార్ట్లకి తగ్గట్టు డెలివర్ చేయడం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. ఏది యాక్టింగ్ అంటే అసలు ఈజీ కాదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆ డిఫికల్ట్నెస్ని ఓవర్కమ్ చేసుకుని యాక్ట్ చేస్తేనే యాక్టర్ అవుతారు. సో నేను ట్రై చేస్తున్నాను, మై బెస్ట్ నేను అంతా ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ సో మచ్ ఫర్ దిస్. సో హోప్ఫుల్లీ అంతా మంచిగా కనపడుతుంది స్క్రీన్ లో. ఓకే, అయితే అక్షర నీకు వచ్చిన మూవీస్, నువ్వు చేసిన మూవీస్ అన్ని కూడా మంచి మంచి హీరోస్, పెద్ద మూవీస్ చేసావు. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది నీకు? స్కూల్లో మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, రెస్పాన్స్ టీచర్స్ నుంచి కానీ ఎలా ఉంటుంది? టీచర్స్ అయితే నా మూవీస్ ఏమైనా రిలీజ్ అవ్వడం, సరే నువ్వు యాక్ట్ చేసావు కదా, నేను చూసాను అని అంటారు. దే ఆర్ వెరీ సపోర్టివ్, ఆల్ ఆఫ్ మై టీచర్స్. కానీ నా ఫ్రెండ్స్ నాట్ అ సింగిల్ కేర్. వాళ్ళు ఎలా అంటే జస్ట్ లైక్ నార్మల్ ఫ్రెండ్స్ కదా. సో యా, ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు, ఏమి నువ్వు అంత గొప్పదానివి, సినిమాలో యాక్ట్ చేసావు, డాన్స్ చేసావు, వేరే దేశం కష్టం, నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అవును, అస్సలు ఉంటారు. ఏంటి సినిమాలో చేసావు అంతేగా ఏముంది అని అంటారు. ఓకే, పర్సనల్ గా నీకు స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? నేను స్క్రీన్లో చూసుకున్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూశాను. ఫస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. అది మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి విజయవాడలో చూసాము థియేటర్లో. సో నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా సీన్ రావంగానే అక్కడ పడంగానే ఫస్ట్ సీన్ అందరూ నా మీద దండలు వేసేసి, పువ్వులు విసిరేసేసి గాల్లో మొత్తం అరిచేసారు. థియేటర్ మొత్తం మా మీదే చూస్తున్నారు, నేనేమో ఇలా తల వచ్చేసుకున్నాను. కానీ నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీ ఎక్సైటెడ్ ఉన్నారు నా సీన్ వచ్చిందని అక్కడ సినిమాలో. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ దండలు అంతా వేస్తారు, అదంతా చేస్తారని. సో దట్ వాజ్ ఆసమ్. నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి మూవీ సాంగ్ అయితే ట్రిబ్యూట్ చేసావు. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో ఆయన బర్త్డే కూడా వస్తుంది కదా, అది కూడా ఏదైనా ప్లాన్ ఉందా? కొత్త సాంగ్ ఆయనకి మళ్ళీ చేయాలి అని చెప్పి. చేద్దాం, ఎందుకు చేద్దాం, విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఓకే, అయితే అక్షర నీకు యాక్టింగ్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా, డాన్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? రెండు డిఫరెంట్ కెరియర్స్, బోత్ ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టింగ్. డాన్స్లో అయితే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్, చాలా పెద్ద చరిత్ర ఉండి అది ఎగ్జిస్టెన్స్లోకి ఎలా వచ్చిందో, ఒక్కొక్క హస్తముద్రకి ఏమేమి ఉన్నాయో, మీనింగ్స్ ఉన్నాయో, అదంతా చాలా చాలా పెద్దదన్నమాట చరిత్ర మొత్తము. ఆ చరిత్ర మొత్తము నేర్చుకోవడం వెరీ టైం కన్జ్యూమింగ్ అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఎందుకంటే ఇదంతా మన చరిత్ర, ఇక్కడ మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ తిరుగుతున్నామో, ఇక్కడే ఆ భాగవతులు కూడా అక్కడే ఉన్నారు. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూచిపూడి గురించి నేర్చుకోవడం కూడా. అండ్ ప్లస్ యాక్టింగ్ ఏంటంటే మూవీస్కి అందరికీ రావు ఆపర్చునిటీస్, చాలా కొంతమందికే వస్తాయి. అది కూడా ఆడిషన్స్లో ఎక్సెల్ అవుతేనే వస్తాయి. అది కూడా ఐఎమ్ ట్రూలీ డివోటెడ్. సో దట్ బోత్ కూచిపూడి అండ్ రెండు కూడా మనసు పెట్టి చేస్తున్నాను. అక్షర, నీకు అమ్మ అంటే చాలా ఇష్టం కదా. సో అమ్మకి చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అమ్మ. సో చిరంజీవి గారు కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, వరుసగా మూవీస్ చేస్తూ ఉన్నారు. ఆయన మూవీలో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నావు? నేనైతే నాకు ప్రస్తుతానికి తెలియదు. ఆయన మూవీస్ అయితే ఇప్పుడు
వచ్చినవి దేర్ ఇన్ ప్రొడక్షన్. సో ఆడిషన్స్కి పిలుస్తారు కదా, అప్పుడు ఎప్పుడు ఆడిషన్స్కి పిలిస్తే అప్పుడు వెళ్తాను. ఐ గివ్ మై బెస్ట్ ఆడిషన్ అండ్ దెన్ సెలెక్ట్ అవుతే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. యాక్చువల్లీ మై మదర్ వెన్ షీ వాజ్ అ రిపోర్టర్ చిరంజీవిని గారిని కలిశారు, ఇంటర్వ్యూ చేశారు. సో అప్పటి నుంచి అమ్మకి ఒక క్రేజ్ ఉంది, ఫ్యాన్ క్రేజ్. అది ఇలా పాస్ అయ్యింది, జనరేషన్ పాస్ అయ్యింది. సో నాకు కూడా ఇట్స్ అ డిఫరెంట్, నాకు కూడా వెళ్ళాలని ఉంది, చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే చాలా పెద్ద సినిమా అయింది. అయితే ఇన్ని సంవత్సరాలు ప్రతి సినిమా హిట్ అయింది. సో నాకు కూడా యాక్ట్ చేయాలని ఉంది ఆయన సినిమాలో. నిన్ను ఇన్స్టాలో చూసాం కదా, చాలా మంది మృణాల్ ఠాకూర్ లా ఉన్నావు, ఎస్పెషల్లీ అల్లు అర్హలా ఉన్నావు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. సో అవి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది, ఇంతమందికి అనిపిస్తున్నావు నువ్వు అల్లు అర్హలా ఉన్నావు అని చెప్పి? నేను ఒకసారి ఒక వీడియో చేశాను ఇలా అండ్ అక్కడ ఒక మూవీలో ఉంటుంది కదా, నేను అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడిని అల్లు అర్జున్ లానే ఉన్నాను అని చెప్పి హీరో అంటూ ఉంటాడు. నువ్వు కూడా అలానే అంటావా, నేను అల్లు అర్జున్ వాళ్ళ కూతురునేమో ఇలా వచ్చాను అని చెప్పి? కాదు, నేను ఒక రీల్ చేశాను ఒక రోజు, అందుట్లో అన్స్టాపబుల్ షోలో అల్లు అయ్యాను వచ్చి ఇలా అంటాడు. నేను కూడా అది నేను అలా అన్నాను. అవి 2 వీడియోలు పక్కన పెట్టి రిలీజ్ చేశాను. అప్పటి నుంచి మొదలైంది కామెంట్స్ లో నువ్వు అల్లు అర్హలో ఉన్నావు, అల్లు అర్హలో ఉన్నావు. ఇంకా నెక్స్ట్ 4 months ఏ వీడియో చూసినా అసలు సంబంధమే లేదు మూవీస్ కి, కంప్లీట్ గా డాన్స్ వీడియోస్ అయినా కూడా నువ్వు అల్లు అర్హలా ఉన్నావు అని అందరూ స్పామ్ చేసేవాళ్ళు చాట్స్ మొత్తము. ఓకే, ఒకళ్ళైతే నువ్వు అల్లు అయ్యాన్లా ఉన్నావు అని కూడా అన్నారు. నేను నిజంగా నా చైల్డ్హుడ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ చేసి అల్లు అర్హ ఫొటోస్ పక్కన పెట్టుకుని చూస్తే నిజంగా అనిపించింది ఇద్దరం ఒకటేలాగా ఉన్నామని. అండ్ దెన్ నెక్స్ట్ ఇది స్టార్ట్ అయింది, మృణాల్ ఠాకూర్ లాగా ఉన్నాము అని. అది కూడా రీసెంట్ గా స్టార్ట్ అయింది, మృణాల్ ఠాకూర్ లా ఉన్నామని. సో ఇన్ ఫ్యూచర్ హీరోయిన్ క్యారెక్టర్ వస్తే, నిజంగానే మృణాల్ ఠాకూర్ లాంటి మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే ఎలా ఫీల్ అవుతావు? ఐ ఫీల్ రియలీ హ్యాపీ. వెంటనే షూటింగ్ వెళ్ళిపోతాను, ఒప్పుకుంటాను. బికాజ్ హీరోయిన్ క్యారెక్టర్స్ మామూలు విషయం కాదు. వేల మంది అమ్మాయిల్లో ఒక్కళ్ళే హీరోయిన్ అవుతారు. సో ఇప్పుడు నీ క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా, సో అది నువ్వు వింటావా ముందు, అమ్మ వాళ్ళు వినిన తర్వాత అది డిసైడ్ అవ్వడం ఎలాగా? నాకు ఆనెస్ట్లీ తెలీదు, ఎందుకంటే అమ్మనే మొత్తం చూసుకుంటుంది. క్యారెక్టర్స్ మంచిగా ఉన్నాయా మంచిగా లేవా అదంతా అమ్మనే చూసుకుంటారు. క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ అన్ని క్యారెక్టర్స్ మంచిగానే ఉంటాయి. సో ఇంకా దాన్ని బట్టి ఇంకా నన్ను షూటింగ్కి తీసుకెళ్తారు. అట్ ది సేమ్ టైం నీ ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అది కూడా చూసుకుంటున్నావు. నిజంగా అక్షర నిన్ను చూస్తే నాకైతే చాలా భలే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అన్నిట్లో కూడా పాజిటివ్గానే ఉన్నావు, చక్కగా ఉన్నావు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే రియల్లీ ట్రూలీ ఇన్స్పిరేషనల్ పర్సన్ నువ్వు. ఇలానే మంచి మంచి కెరియర్ నీకు ఉండాలి. నువ్వు అన్నట్టు పొలిటీషియన్గా అవుతావా ఎలా అయినా, మూవీస్లో కానీ లేదంటే డ్యాన్స్లో కానీ ఇలానే మంచి ఎథికల్ వాల్యూస్తో నువ్వు ముందుకెళ్ళాలి, మంచి కెరియర్ బిల్డప్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మెగా9 తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెగా9 నాకు ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడము. ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ వర్క్డ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ టు కమ్. సో చూసాం కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. అక్షర నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి చాలా ఇన్స్పిరేషనల్ అమ్మాయి అని చెప్పాలి. ఎథికల్ వాల్యూస్లో కానీ, డాన్సింగ్లో కానీ, యాక్టింగ్లో కానీ ఎవ్రీథింగ్ షీఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంత మంచి ఇంటర్వ్యూ చాలా మంది పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పేరెంటింగ్ కూడా ఎలా ఉండాలి అనేది చూసి నిజంగా నేర్చుకోవచ్చు. అతిశయోక్తి అయితే కాదు, అక్షర నవ్వుతుంది నేను చెప్తూ ఉంటే. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మెగా9.